శేష్ కుమార్ వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు చదువుతున్న విద్యార్థులను వారి సంక్షేమం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలా వీరేంద్రస్వామి అన్నారు. ఒంగోలు రిమ్స్ హాస్పిటల్లో సింగరాయకొండ బాల వసతి గృహంలో గాయపడిన విద్యార్థిని పరామర్శించి మాట్లాడారు. చేశారు మీరే మీ సమాధానం కంగారు ఎప్పుడు అలాగే పెట్టుండాలి కదమ్మా. ఇది కదా పెట్టి క్లోజ్ చేసుకుంటారు. నైట్ టైం ఏదైనా ఒక లాక్ పెట్టి క్లోజ్ చేసుకుంటారు. డిఏపి అవును సార్. క్యాజువాలిటీ నుంచి ఐసీలు పెట్టారు. మళ్ళీ కొద్దిగా ఇంప్రూవ్ ఇక్కడ కూడా మన 3 డేస్లో కొంత ఇంప్రూవ్ అవుతుంది. బాత్రూమ్కి వెళ్ళొచ్చావా? వెళ్దాం. బ్యాక్ రెస్ట్ లేపమ్మా. కూర్చుంటా పడుకుంటావా? టైం ఎంత ఇప్పుడు? 9 అయింది. బెడ్ బాత్ ఇవ్వాలి కదా. అలా హాస్పిటల్ వచ్చినప్పుడు రెగ్యులర్గా మామూలుగా అందరికి మీరు ఇవ్వాలి. ఇక్కడ ఎవరు కూడా లేరు కదా. బెడ్ బాత్ ఇవ్వాలి. ఇంటి తిన్నావా? ఏం తిన్నావు? ఏం తినలేదా? ఏం తింటావురా? ఇప్పుడు పెడతారు. తెచ్చినట్టు ఉందా టిఫిను? ఏం తింటా? తినేసి వెళ్ళి ఇంకెక్కడ ఉన్నాయా? కాయలు లేవుగా? ఎక్కడ లేవు. అదేలే కాలేదు. రాత్రి చూసారు నేను వీడియో కాల్. సంజయ్ అన్నారు 8 గంటలప్పుడు చదువుకుంటే క్యారమ్స్ ఆడేది ఏంటి? ఇక మీరు బాత్రూమ్కి వెళ్ళొచ్చావా? వెళ్దాం. బ్యాక్ రెస్ట్ లేపమ్మా. కూర్చుంటా పడుకుంటావా? కొల్లాయి డ్రెస్సింగ్ కదా. కొల్లాజన్ డ్రెస్సింగ్ వేయచ్చండి. ఏదైనా ఉంటే వైద్యశాల కానీ కూర్చొని తీసేసి మా యొక్క సిస్టర్ ఇక్కడ ఇంకో బ్లెస్ ఉంది. అమ్మ చూడండి. క్యాష్ కావాలన్నా డిపార్ట్మెంట్ చేసి కొలాజిన్ డ్రెస్సింగ్ పెట్టి క్లోజ్ చేసేసి తిను. ఏం కదా అమౌంట్ వస్తాగా. ఇక్కడ నిన్న ఒక విద్యార్థి ప్రమాదవశాత్తు బర్న్స్ అయినందున హాస్పిటల్లో రాత్రి మా స్టాఫ్ అడ్మిట్ చేశారు. 10% బర్ను, ప్రమాదం లేదు. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వేస్ట్తో చలిమంట వేసుకున్నారు. తట్టుకొని మంటలో పడారని చెప్తున్నారు. ఏదైనా కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకొని హాస్పిటల్ సిబ్బంది మీద కూడా నేను చర్యలు తీసుకుంటా ఉన్నాను. ఇక్కడ వెంటనే స్పందించి వైద్య సేవలు అందిస్తున్నారు. అదేవిధంగా ఇంకొక అబ్బాయి గిద్దలూరు నుంచి కూడా ఇక్కడే ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నాడు. వారిద్దరిని కూడా పరామర్శించడం జరిగింది. ఇద్దరు కూడా బాగున్నారు. సిబ్బంది స్పందించిన తీరు, వైద్య శాఖ అధికారులు, డాక్టర్ల యొక్క
చికిత్స చేసే విధానం కూడా సంతృప్తి వ్యక్తపరిచారు. ఏదేమైనప్పటికీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత విద్యార్థుల సంక్షేమం, వసతులు మెరుగుపరచడం, ఆరోగ్యం వీటన్నిటి మీద చాలా ప్రత్యేకమైన దృష్టి సాధించాం. మంచి రిజల్ట్ కూడా వచ్చారు, అప్పుడు ఎన్నడూ లేని విధంగా. 10th ఇంటర్లో హాస్టల్ పిల్లలు కూడా మంచి ర్యాంకులు వచ్చిన కూడా విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో వాళ్ళకి సన్మానించి ఒక క్యాష్ ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ఎప్పటి నుంచే ట్యూటర్స్ని పెట్టి 100% రిజల్ట్ బాగా చదివే పిల్లలు కార్పొరేట్ దీటిగా వచ్చేదాకా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు కూడా నిత్యం పర్యవేక్షణ జరుగుతున్నాం. ఎక్కడా కూడా మా అధికారుల దృష్టి మరల్చకుండా ఇలాంటి జరగడం జరుగుతున్నాయి. వీలంత ఎక్కువగా చర్యలు తీసుకుంటున్నాం. ఇలాంటి సంఘటనలు పునరావృతం కూడా చర్యలు తీసుకుంటాం. మాట్లాడిన ఒక పేపర్లో మాట్లాడి ఎక్కడెక్కడో పాత ఫోటోలు తీసుకొచ్చారు. నేను వాళ్ళు ఒకటి అడుగుతున్నా, 13 నెలల్లో 300 కోట్ల రూపాయలని సంక్షేమానికి క్యాపెక్స్ కింద మేము ఖర్చు పెట్టడం జరిగింది. 100 కోట్లతోటి కొత్త భవనాలు మంజూరు చేసాం. మీ 5 ఏళ్లలో ఒక బిల్డింగ్ కూడా మీరు ఇవ్వాల. అదేవిధంగా 58 కోట్లు పెట్టి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ద్వారా టాయిలెట్స్ నిర్మాణం గురుకుల పాఠశాలలోనూ అదేవిధంగా హాస్టల్లోనూ రాష్ట్ర వ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. టెండర్లు పిలుస్తున్నారు, మొదలు పెడుతున్నారు. 143 కోట్లు పెట్టి రిపేర్లు చేసిన 700 హాస్టల్లో అవి కూడాను చాలా చక్కగా వచ్చాయి. మీరు కూడా చూడండి. పిల్లలు పరుపులు లేవు, ఇవి లేవు అన్నారు. 5 ఏళ్ళు మీ ప్రభుత్వం మీకు కనపడలేదా? ఆ రోజు మీ కళ్ళకి ఏమైనా పొరలాడడం వచ్చాయా? ఈరోజు అక్కస్తో చేస్తున్న పని అంటే కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు పట్టించుకోవడానికి మాట్లాడుతున్నారు. నువ్వు చేసిందే కదా, 5 ఏళ్ళు పరుపులు లేకపోతే నీకు ఎవరి పాపం? 5 ఏళ్ళు మంచాలు లేకపోతే ఎవరి పాపం? ఒక హాస్టల్ కట్టిలో ఒక రిపేర్ చేయించలేదు. నీకు పేరుకి 20 కోట్లు చూపించావు, ఏం కట్టి చేసావు? స్కాలర్షిప్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధుల్లో నీ బడ్జెట్లో 50% ఏనాడు నువ్వు ఖర్చు పెట్టలేదు వసతి అని పేరు చెప్పి. ఇంకా మీ పత్రిక నువ్వు అటువంటి విషపరాతలు మార్చుకో. నువ్వు ఇన్ని రాతలు రాసినా నిన్ను నీ నాయకుడిని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. ప్రజల్లో కానీ ఈ సంక్షేమ వసతిగృహాలకు వచ్చేటువంటి పిల్లల సంఖ్య తగ్గించే విధంగా, ఈ నాణ్యతా ప్రమాణాలు తగ్గించే విధంగా మీ కుట్రపూరితం చేయొద్దు. పేదలకు అందేటువంటి సౌకర్యాలు మేము ఎప్పుడు కూడా అనునిత్యం మేము పర్యవేక్షించుకుంటున్నాం, మేము చేస్తున్నాం. ఇలాంటి విషపరాతలు కూడా మీకు తగదని నేను తెలియజేస్తాను. రోడ్డు ప్రమాదాలు జరగకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శివరాం ప్రసాద్ అన్నారు. ఒంగోలు డీటీసీ కార్యాలయం సందర్శించి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీటీసీ సుశీల, ఆర్టీఓ మార్కాపురం శ్రీచందన, ఎంఈలు కిరణ్ ప్రభాకర్ తదితరులు బాగున్నారు. ఓకే రా, పర్లేదు రా, మన ఇన్స్పెక్టర్లో ఒకరు రమ్మను. అందరికీ నమస్కారం. మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ 2025-26కి సంబంధించిన టార్గెట్ అంటే రెవెన్యూ కలెక్షన్స్ని రివ్యూ చేయడానికి ఈరోజు రావడం జరిగింది. దాంట్లో భాగంగా మరి ఒంగోలు జిల్లా ఆల్మోస్ట్ ఆల్ ఒక 80% ఆఫ్ రెవెన్యూ కలెక్షన్స్తో పర్వాలేదు, బాగానే ఉంది. బట్ అట్ ద సేమ్ టైం ఈ డిటెక్షన్ దాంట్లో చాలా వెనకబడి ఉన్నారు. ఆ డిటెక్షన్ అనేది కూడా పర్ఫెక్ట్గా చేయాలని చెప్పేసి క్వార్టర్లీ ట్యాక్స్ ఎక్కడా కూడా నాన్ పేమెంట్ వెహికల్స్ని వదలకూడదు. అదేవిధంగా ఓవర్లోడ్ వెహికల్స్ చాలా ఎక్కువగా వెళ్తున్నాయి, వాటి మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పేసి వాళ్ళందరికీ మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఓవర్లోడ్ వెహికల్స్ ఏదైనా కానీ మిస్ అయ్యి మరి మనకు చెముకుర్తి నుంచి కానీ రిమైనింగ్ అదర్ ప్లేసెస్ నుంచి గ్రెనేడ్కి పెట్టింది పేరు ఒంగోలు జిల్లా. అదే యాంగిల్లో మరి ప్రతి ఒక్కరూ కూడా ఓవర్లోడ్స్ మీద కాన్సన్ట్రేట్ చేసి ఏ ఒక్క బండి కూడా ఓవర్లోడ్తో వెళ్లకుండా ఉండే విధంగా చూడాలని చెప్పేసి మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ అందరికీ చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజు నుంచి కూడా మా డీటీసీ గారికి అట్లాగే ఆర్టీఓ గారికి వీళ్ళకి కూడా ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే గ్రూప్ చెకింగ్ కండక్ట్ చేయాలి. అదేవిధంగా 24/7 వాళ్లకు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కు డ్యూటీస్ వేసి మరి ఏ ఒక్క ఓవర్లోడ్ వెహికల్ కూడా పాస్ అవ్వకుండా వెళ్ళే విధంగా చూడాలని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రిమైనింగ్ అదర్ లైఫ్ ట్యాక్స్ కూడా చాలా తక్కువ ఉంది, దాదాపు 3 crores మైనస్లో ఉంది. కాబట్టి లైఫ్ ట్యాక్స్ ఎందుకు మైనస్లో ఉంది అనేది ఈ డీలర్స్ దగ్గర నుంచి డీలర్ ఇన్స్పెక్షన్ కూడా చేయమని చెప్పేసి
చేపించాలని చెప్పేసి డీటీసీ గారికి చెప్పడం జరిగింది. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని పంపించి ఏమైనా వెహికల్స్ మరి టీఆర్ చేయకుండానే బళ్ళు డెలివరీ ఇచ్చేయడం కానీ, ఆ విధంగా మరి లైఫ్ ట్యాక్స్లు కలెక్ట్ చేయకుండా వెహికల్స్ డెలివరీ ఇవ్వడం కానీ అట్లా ఏమైనా చేస్తున్నారా వెరిఫై చేసి ఆ కన్సర్న్డ్ మరి డీలర్స్ మీద యాక్షన్ ఇనిషియేట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి క్వార్టర్లీ ట్యాక్స్ వెహికల్స్, నాన్ పేమెంట్ వెహికల్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి ఎక్కువగా కూడా మరి ఒంగోలు జిల్లాలో ఆ పరిస్థితి రావడం అనేది దాదాపుగా 2 crores వరకు పెండెన్సీ కనబడతా ఉంది. వాటిని కాన్సన్ట్రేట్ చేసి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్కి మండల్ వైజ్ వెహికల్స్ సెగ్రిగేట్ చేసి మరి దాదాపు 10 మంది ఇన్స్పెక్టర్లు ఉన్నారు కాబట్టి ఒక్కొక్క ఇన్స్పెక్టర్కి 2 మండలాల చొప్పున వాళ్ళకి అలాట్ చేసి డీటెయిల్గా మైక్రో లెవెల్లో వెరిఫై చేసి రిపోర్ట్స్ సబ్మిట్ చేయాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ఆఫీసులో కూడా ఏ ఒక్క క్లర్క్ని కూడా మరి ఈ యొక్క ఏరియర్స్ ఏవైతే ఉన్నాయో దాదాపుగా మాకు అన్పెయిడ్ వీసీఆర్స్ దాదాపు ఒక 2000 to 3000 అన్పెయిడ్ వీసీఆర్స్ ఉన్నాయి. ఆ అన్పెయిడ్ వీసీఆర్స్ అన్నిటికీ కూడా నోటీసులు ఇచ్చి అదేవిధంగా ఆ అమౌంట్ అంతా కూడా రియలైజ్ అయ్యే విధంగా చూడాలని చెప్పేసి డీటీసీ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ యొక్క మినిస్ట్రియల్ స్టాఫ్ ద్వారా ఈ యొక్క పనిని మొత్తం కంప్లీట్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అదేవిధంగా ఎవరైనా సరే ఓవర్లోడ్ వెహికల్ మీదే చాలా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేయాలి. డీటీసీ గారు కూడా మరి గ్రూప్ చెకింగ్ ఒక గ్రూప్ని తీసుకొని రోడ్డు మీద చెకింగ్ చేయించాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్టీఓ గారు ఒక గ్రూప్ని ఆల్టర్నేట్ డేస్లో చెక్ చేస్తారు. ఎక్కడా కూడా ఏ యొక్క స్లాక్నెస్ అనేది లేకుండా మరి చాలా సీరియస్గా దాని మీద యాక్ట్ చేయాలని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా రెవెన్యూ కలెక్షన్స్లో కూడా ఈ యొక్క ఏవైతే మైనస్లు ఉన్నాయో వాటన్నిటినీ కూడా పాజిటివ్ లెవెల్లో వచ్చేటట్టు, అంటే మాకు 100% టార్గెట్ అచీవ్ అయ్యే విధంగా మరి ఇన్స్పెక్టర్తో కానివ్వండి, మినిస్ట్రియల్ స్టాఫ్తో కానివ్వండి పని చేయించి డీటీసీ గారు వాళ్ళ నుంచి వర్క్ తీసుకొని 100% టార్గెట్ రెవెన్యూ కలెక్షన్స్ అచీవ్ అవ్వాలి. అదేవిధంగా రోడ్ సేఫ్టీ యాంగిల్లో ఎవరు కూడా మరి ఈ హెల్మెట్ లేకుండా 2 వీలర్స్ డ్రైవ్ చేయడం, అదేవిధంగా మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కానివ్వండి, సెల్ ఫోన్ డ్రైవింగ్ కానివ్వండి, వాటి మీద కూడా గ్రూప్ చెకింగ్స్ కండక్ట్ చేసి మరి ఈ యొక్క రోడ్ సేఫ్టీ యాంగిల్లో రహదారి ప్రమాదాలని నియంత్రించే విధంగా మరి ఎన్ఫోర్స్ చేయాలని చెప్పేసి మరి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి జిల్లాలో ఎక్కడా కూడా ఈ రహదారి ప్రమాదాలని తగ్గించేదానికి బ్లాక్ స్పాట్స్ ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా ఆల్రెడీ చేస్తున్నారు. వాటిని మరి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఈ మరి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో పెట్టి వాటిని మరి ఆ బ్లాక్ స్పాట్స్ రెడ్యూస్ అయ్యేటట్టు చూడాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ప్రతి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ కూడా మరి వచ్చే పబ్లిక్కి సిటిజన్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్కి అటెండ్ అవుతున్నాం ప్రతి మండే. అట్లాగే డిపార్ట్మెంట్ తరఫున ఎవరైనా సిటిజన్స్ కనుక సఫర్ అవుతున్నారు, ఏదైనా ఇబ్బంది ఉంది అని అంటే ఇమ్మీడియట్లీ వాటికి అటెండ్ అయ్యి ఏ ఒక్క సిటిజన్ కూడా ఇబ్బంది పడకుండా ఆ గ్రీవెన్స్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఆ కండిషన్స్లో మరి ఈరోజు ఇక్కడ ఇన్స్పెక్షన్స్కి రావడం జరిగింది. రిమైనింగ్ ఆల్ అదర్ థింగ్స్ అన్నీ కూడా చాలా మంచిగానే అప్డేట్ చేసుకొని ఉన్నారు. ఓన్లీ మనకు కావాల్సిందంతా కూడా రెవెన్యూ కలెక్షన్స్ ప్లస్ సిటిజన్స్కి ఇవ్వాల్సిన సర్వీసెస్ చాలా నీట్గా ఇబ్బంది లేకుండా వితౌట్ డిస్టర్బెన్స్ ఆఫ్ సిటిజన్ వాళ్ళకి సర్వీసెస్ ఆన్లైన్లోనే వెళ్తాయి కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ 90% ఆఫ్ సిటిజన్ సర్వీసెస్ అన్నీ కూడా ఆన్లైన్లోనే సెటరైట్ అయిపోతాయి. వాహన్ పోర్టల్ ద్వారా లేదంటే సారథి పోర్టల్ ద్వారా. ఓన్లీ ఒక 10% ఆఫ్ పీపుల్ మాత్రం ఏదైనా టెక్నికల్ ఎర్రర్ వచ్చి వాళ్ళ ఆఫీస్కి రావడం జరుగుతుంది. ఆ వచ్చిన వారిని గౌరవించి వారికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ పే చేస్తూ అట్లాగే వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ని అర్థం చేసుకొని వీలైనంత త్వరగా మరి ఈ యొక్క ప్రాబ్లమ్స్ని రిజాల్వ్ చేయాలని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగిందండి. థ్యాంక్ యూ. ఒంగోలు మండలం ముత్తునూరుపాడులో ధరణి వెంచర్లో జరిగిన హత్య కేసు సంబంధించి నిధులను అరెస్ట్ చేసినట్టు టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు తెలిపారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తాలూకా సిఐ విజయకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు.
ఓకే సార్, మనం పంపించారు. అందరికీ నమస్కారం. మీ అందరికీ తెలుసు, మనకు ధరణి వెంచర్స్ అని చెప్పేసి త్రవగుంట దగ్గర, అంటే ముక్తినూతలపాడు త్రవగుంట దగ్గరలో మనకు నేషనల్ హైవే ప్రక్కన డిసీజులు ద్రోణాచలం యొక్క కాలిపోయినటువంటి ఒక బాడీని ఆ రోజు మనం రైజ్ చేయడం జరిగింది. దాని మీద కంప్లైంట్ మేరకు కూడాను మనం మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీంట్లో శ్రీహరి, గణేష్ అనేటటువంటి వీళ్ళిద్దరూ కూడాను ఈ ద్రోణాచలాన్ని తను తాగి ఉన్నటువంటి సందర్భంలో అన్కాన్షియస్ స్టేట్లో ఉండగా కాల్చి, అంటే పెట్రోల్ పోసి కాల్చి చంపడం జరిగింది. దీనికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది. ఈ ఇద్దరిది కూడాను ముక్తినూతలపాడు గ్రామమే. అయితే శ్రీహరి ఈ చనిపోయినటువంటి ద్రోణాచలం యొక్క మరదలు, మేనకోడలు, ఆ మేనకోడలు ఆ అమ్మాయితోటి ఈ శ్రీహరి అన్నతను కొంచెం చనువుగా ఉంటున్నాడని మాట్లాడుతున్నాడు అని చెప్పేసి 1-2 సార్లు ఈ శ్రీహరిని చనిపోయినటువంటి ద్రోణాచలం హెచ్చరించడం కూడా జరిగింది. దాన్ని మనసులో పెట్టుకొని శ్రీహరి, గణేష్ అనేటటువంటి వాళ్ళ యొక్క స్నేహితుడిని తోడు తీసుకొని ఇతనికి ఆ రోజు 6వ తేదీ మనకు ఆ వెంచర్ దగ్గర ద్రోణాచలం ఒంటరిగా కనిపిస్తూ తాగి ఉన్నటువంటి సందర్భంలో ఇతన్ని మళ్ళీ తీసుకొని వెళ్ళి వెంచర్ దాకా తీసుకొని వెళ్ళి అతనికి ఎక్కువగా తాగించి అతను బాగా మత్తులో ఉన్నటువంటి సందర్భంలో దగ్గరలో ఉన్నటువంటి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి పెట్రోల్ తీసుకొని వచ్చేసి అతని మీద పోసి కాల్చి చంపడం జరిగింది. అయితే ఇది చేయటానికి ముందు కూడాను వేరే వాళ్ళ హెల్ప్ కూడా అడిగాడు శ్రీహరి. కొంతమంది మెకానిక్స్గా ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది కూడా హెల్ప్ అడిగాడు. వాళ్ళు భయపడి వెళ్ళిపోవటం జరిగింది. తర్వాత ఈ గణేష్ అతని యొక్క హెల్ప్ తీసుకొని ఈ అతన్ని మర్డర్ చేయడం జరిగింది. కేవలం వాళ్ళ మేనకోడలను చనువుగా ఉన్నాడని మాట్లాడుతున్నాడని చెప్పేసి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారం చేసినందువల్లనే శ్రీహరి దీనికి ఘాతుకానికి పాల్పడటం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజు మన ఒంగోలు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళిద్దరినీ కూడాను ఈరోజే కోర్టులో కూడా ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. P4 మార్గదర్శిపై ముఖ్యమంత్రి వీక్షణ సమావేశం జిల్లా కలెక్టర్ తమీం అన్సారీ అధ్యక్షతన జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఉంది. ఈ కార్యక్రమానికి పలువురు జిల్లా అధికారులు పాల్గొన్నారు. చైతన్య స్ఫూర్తిని కలిగించింది. ఇక్కడ 11 సంవత్సరాల్లో 11వ ఒక పల్నాడు 52,940 బాపట్ల 41,790 సంపద వాళ్ళ దగ్గరికి వచ్చే పరిస్థితి వచ్చింది. లాస్ట్ మైల్లో ఉండే వాళ్ళకి మనకి చేరబోతున్నాం. అక్కడి నుంచి 2000తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో నెంబర్ వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే 2-3% మనం గ్రో అవుతున్నాం అని చెప్పి కూడా మాట్లాడేవాళ్ళు. వేరే దేశాల నుంచి మనుషులు కూడా సర్వీసెస్ కింద తీసుకునే పరిస్థితికి వచ్చారు. వీటి కోసం ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాం. ఆగస్టు 15లో 111 మంది బంగారు కుటుంబాలు అడాప్ట్ చేసుకున్నారు. 57,000 స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047 తయారు చేసుకున్నాం. సాధికారత జరగాలంటే కుటుంబాన్ని కూడా ఒక ఆస్తిగా పరిగణిస్తుంది. ఏది ప్రాసెస్ వచ్చిన తర్వాత ఆ దేశాలు డిస్ట్రిక్ట్ చాప్టర్ క్రియేట్ చేసుకుంటున్నాం. అదే మరిగా కాన్స్టిట్యూన్సీ చాప్టర్ కూడా క్రియేట్ చేశాం. ఎవరైతే చైర్మన్ ప్లానింగ్ బోర్డు ఉన్నారు ఆయన చైర్మన్ పెట్టాం. అదే మరి కాన్స్టిట్యూన్సీ ఎమ్మెల్యే స్పెషల్ ఆఫీసర్ కింద మెంబర్ సెక్రటరీ అన్ని కమిటీలు ఉన్నాయి. దీన్ని కూడా మేము అందరికి ఇచ్చాం. ఈ ముందు కూర్చోబెడితే ఆ ఊర్లో నుంచి బయట పోయిన వాళ్ళు ఎవరెవరు ఎన్ఆర్ఐస్గా ఉన్నారు, ఎవరెవరు ఆ ఊరు నుంచి బయట ఊళ్ళకి వెళ్ళి టౌన్స్లో కానీ ఎక్కడికక్కడ అటు అధికార యంత్రాంగం ప్రజలు అలాంటి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడంలో ఏమేమి చేయాలో మీటింగ్ పెట్టుకున్నాం. అదే సమయంలో 5
తారీఖున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం ఇప్పుడు ఎవరైతే ఉన్నామో అందరితో సమావేశం పెట్టుకున్నాం. ఆ తర్వాత రెండవ కార్యక్రమం 25వ తారీఖు పెట్టుకున్నాం. మనందరి ఆలోచన ఒకప్పుడు మనం చూస్తే ఆర్థిక సంస్కరణలు వచ్చిన తర్వాతనే సంపద పెద్ద ఎత్తున సృష్టించబడుతుంది. ఈరోజు మన ఇక్కడే అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏదైతే ఆర్థిక సంస్కరణలు వచ్చాయి, టెక్నాలజీ అడ్వాంటేజ్గా వచ్చింది, ఇంకొక పక్కన డెమోక్రటిక్ డివిడెండ్ ఒక విండ్ఫాల్ గెయిన్గా వచ్చింది. అందుకే మనం అనుకున్నట్టు కూడా జరిగే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అదే సమయంలో ఇటీవల ఒక సర్వే వరల్డ్ బ్యాంక్ చూస్తే ఈక్విటీలో 4వ స్థానంలో మనం ఉన్నాం. చైనా కంటే, అమెరికా కంటే మనం ముందున్నాం. అదే సమయంలో ఒక ఆలోచిస్తే ఇప్పటికీ కూడా పావర్టీ ఉంది, ఆర్థిక అసమానతలు ఉన్నాయి. అందుకే మనం అందరూ కూడా ఆలోచించిన విధానం 2029కి జీరో పావర్టీ మన ధ్యేయంగా మనం ఆలోచిస్తున్నాం. 2029 తర్వాత ఆర్థిక అసమానతలు తగ్గించడానికి కొన్ని దేశాలు కొన్ని పబ్లిక్ పాలసీలు తీసుకున్నాయి. ఉదాహరణకు మనం ఒకసారి చూస్తే యూరోప్లో ఈక్విటీ బెటర్గా ఉంటుంది అమెరికా మిగిలిన దేశాల కంటే. భారతదేశం 4వ ప్లేస్లో ఉన్నాం, కానీ అతిపెద్ద డెమోక్రసీ, పాపులేషన్ అందరికంటే ఎక్కువ జనాభా ఉండే దేశం భారతదేశం. ఈరోజు ఈ దేశంలో మనం గుర్తుపెట్టుకోవాల్సింది P3 ఉంది. అంటే ఆర్థిక సంస్కరణ వచ్చిన తర్వాత రోడ్లు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, పోర్ట్స్ కానీ, టెలికాం కానీ, కాలేజీలు కానీ చాలా విషయాల్లో మనం ముందుకు పోయినప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్తో ముందుకు పోయాం. దీనివల్ల ప్రజలకు మెరుగైన వస్తువులు వచ్చాయి. అదే సమయంలో ఆర్థిక అసమానతలు పెరిగే పరిస్థితి వచ్చింది. వాళ్ళు రెండు కూడా 15 కన్నా పొజిషన్ చేయాలి. 15 లక్షల బంగారు కుటుంబాలని దగ్గర 1,50,000 మంది మార్గదర్శులు వస్తే ఇంకా 1,50,000 నుంచి 2 లక్షలు. అప్పుడు ఒక మార్గదర్శి 7 నుంచి 10 వరకు ఆవరేజ్, లేకపోతే ఒక మార్గదర్శి 7 నుంచి 8, 9 ఈ విధంగా ఆవరేజ్ పెట్టుకొని చేసుకుంటారు. ఇది జరిగితే అప్పుడు మనకు దగ్గర 15 లక్షల కుటుంబాలని ఫేజ్ 1లో చేస్తాం. ఇప్పటికీ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ తయారు చేస్తున్నాం, అవన్నీ మీకు పంపిస్తాం. ఫేజ్ 1 వర్క్ విల్ స్టార్ట్ ఫ్రమ్ 15th ఆగస్ట్. 15th ఆగస్ట్కి అందరినీ పొజిషన్ చేస్తాం. అప్పటికి మీకు అందరికీ కూడా గైడ్లైన్స్ పంపిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే దీనికి స్టేట్ లెవెల్లో ఒక బాడీ పెట్టుకున్నాం ఎంతమంది, ఎందుకంటే ఇది కొత్త కాన్సెప్ట్ కాబట్టి 1-4 సార్లు అవగాహన రావడానికి క్రియేటివ్ కాన్సెప్ట్ కూడా. ఈ అవగాహన రావడానికి మనం ఎన్నిసార్లు బ్రెయిన్ స్టార్మింగ్ చేస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ గవర్నమెంట్ సంబంధించి చేస్తూనే ఇండస్ట్రీని, ఎన్ఆర్ఐని, నాన్ రెసిడెంట్ విలేజెస్ని, అదే మరి మన దగ్గర ఉండే పెద్ద ఎంఎస్ఎంఈలు కానీ అందరినీ ఇంటిగ్రేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఇది రఫ్గా 1:10 ఉంది. ఇది 15 లక్షలు ఇప్పుడు చేసుకునేది దగ్గర 40% అయింది. ఇంకొక 60% కావాలి. ఈ 60% కావాలంటే దగ్గర నా లెక్క ప్రకారం 1:7 నుంచి 1:10 ఉంది. 1:7 నుంచి 1:10 వరకు ఇది మధ్యలో ఉండే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఒక లెక్క చూసినప్పుడు కొన్ని జిల్లాలు చాలా బాగా చేశారు. ఎక్కడైతే ఒక హోమ్ వర్క్ వాటర్ నుంచి టాప్ కావాలి. ఇప్పుడు ఒక విధంగా ఒక విలేజ్ ఉంది. విలేజ్లో మన సచివాలయం ఉంది. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తూ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న ముఠాను ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవిస్తూ చైన్ స్నాచింగ్ పాల్పడుతున్న 10 మంది ముఠాగల సభ్యులను అరెస్ట్ చేసినట్టు టౌన్ డీఎస్పీ రాయపాటి శ్రీనివాస తెలిపారు.
స్థానిక డిఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ గంజాయి బ్యాచ్ వద్ద నుంచి కేజీన్నర గంజాయి 145 గ్రాముల బంగారం స్వాధీనం చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాలూకా సిఐ విజయకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. చెప్పారులే చిన్నగా సరిగా వినపడలేదు, అందుకే 140 గ్రాములు. మీ అందరికీ తెలుసు, ప్రకాశం డిస్టిక్ లో పోలీస్ డిపార్ట్మెంట్ వైపు నుంచి ఎస్పీ గారు ఒక 4 ఆస్పెక్ట్స్ లో ఆల్మోస్ట్ యుద్ధంలాగా చేస్తూ ఉన్నాం, డ్రైవ్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 4 ఆస్పెక్ట్స్ ఏమిటి అని అంటే, ఒకటి క్రైమ్ అగైనెస్ట్ ఉమెన్, రెండోది వచ్చేసి రోడ్ సేఫ్టీ హెల్మెట్ వేరింగ్, మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్, నాలుగోది వచ్చేసి యాంటీ డ్రగ్స్ అంటే ఇంక్లూడింగ్ గంజా, వార్ అగైనెస్ట్ గంజా. ఈ 4 ఆస్పెక్ట్స్లో కూడాను ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఈ 4 ఆస్పెక్ట్స్లోనూ డ్రైవ్ కండక్ట్ చేయటం జరుగుతూ ఉన్నది. మీ అందరికీ తెలుసు, దాంట్లో కొంత ప్రోగ్రెస్ కూడాను మేము సాధించడం జరిగింది. అయితే గంజా విషయంలో మొదటి నుంచి కూడాను గవర్నమెంట్ కూడాను వెరీ సీరియస్గా ఉంది. అట్లాగనే డీజీ గారు కూడాను మాకు ఎప్పటికప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉన్నారు. దీనికోసం గవర్నమెంట్ కూడాను ఈగల్ అని చెప్పేసి స్పెసిఫిక్గా మళ్ళా గంజా నిర్మూలన కోసం అని చెప్పేసి ఒక యూనిట్ను కూడా ప్రారంభించడం జరిగింది, మీ అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు మా ఒంగోలు సబ్ డివిజన్కి సంబంధించి 5 చైన్స్ అని అంటే ప్రతి ఒక్కటి కూడాను మనకు సోర్సు ఒరిస్సా దాకా వెళ్ళి ఆగిపోతూ ఉంది. ఒరిస్సా దగ్గర నుంచి బిగిన్ అయ్యి మనకు కన్యూమర్ దాకా ఇక్కడకు వస్తూ ఉంది. ఈ ట్రాన్స్పోర్టేషన్లో మొత్తం మనకు సోర్స్ కానీ, లేదు అని అంటే పెడ్లర్ కానీ, లేదు అని అంటే ట్రాన్స్పోర్టర్ కానీ, లాస్ట్కు చివరికి వచ్చేటప్పటికి కన్జ్యూమర్. ఈ విధంగా ఇన్ని దశలను దాటుకొని కన్జ్యూమర్ చేతికి వస్తూ ఉంది. ఇదంతా ఒక చైన్. ఇలాగా ఇప్పటి వరకు 5 చైన్స్ సబ్ డివిజన్ వైపు నుంచి 5 చైన్స్ కట్ చేయడం జరిగింది. దానివల్ల మనకు ఒంగోలు టౌన్ కానీ సరౌండింగ్ ఏరియాస్లో కానీ ఇది మనకు గంజా ఇన్ఫ్లో కూడాను తగ్గిందని చెప్పేసి మేము గర్వంగా చెప్పుకోవచ్చు డిపార్ట్మెంట్ వైపు నుంచి. అయితే ఇదే క్రమంలో మనకు ఈరోజు వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ సమాచారాన్ని సేకరించడంలో మనకు ఎస్పీ గారు ఏర్పాటు చేసినటువంటి స్పెషల్ టీమ్స్, మన ఉమెన్ పిఎస్ సిఐ గారి సుధాకర్ సిఐ గారి ఆధ్వర్యంలో కానీ, లేదంటే సబ్ డివిజన్ తరపు నుంచి ఏర్పాటు చేసినటువంటి ఒక 2 టీమ్స్ ఉన్నాయి, 3 టీమ్స్ ఉన్నాయి. వాటిల్లో కూడాను సాంబశివరావు, తర్వాత సుబ్రహ్మణ్యం, సందీప్ ఎస్ఐస్ ఈ టీమ్స్ కానీ, అట్లానే ఇంకొక ఆస్పెక్ట్లో క్రైమ్ ఆస్పెక్ట్లో మనకు సిసిఎస్ సిఐ గారి జగదీష్ గారి ఇన్ఫర్మేషన్ మేరకు కానీ, మొత్తం మీద కలెక్టివ్గా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈరోజు మనం ఒక 10 మందిని ఈ విధంగా గంజాయి తీసుకురావటం కానీ, అంటే ట్రాన్స్పోర్టర్స్గా కానీ, లేదంటే వాళ్ళ పొజిషన్లో ఉండటం వల్ల కానీ, కొంతమంది ఇళ్లలో కొంతమంది కన్జ్యూమర్స్ ఉన్నారు, ట్రాన్స్పోర్టర్స్ కన్జ్యూమర్స్గా కూడా ఉన్నారు. ఇలా మొత్తం 10 మందిని ఈరోజు అరెస్ట్ చేయటం జరిగింది. ఈ టీంలో అరెస్ట్ చేసినటువంటి టీంలో మనకు తాలూకా సిఐ గారు వాళ్ళ టీము, తర్వాత కొంతమంది కన్జ్యూమర్స్ను కూడాను ఒక 17 మంది కన్జ్యూమర్స్ను కూడాను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 10 మంది ట్రాన్స్పోర్టర్స్ కానీ, ట్రాన్స్పోర్టర్స్ కన్జ్యూమర్స్
వీళ్ళను కానీ వీళ్ళు ఒక 10 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. అట్లాగనే ఒక 17 మంది కన్జ్యూమర్స్ను కూడాను ఐడెంటిఫై చేయడం జరిగింది. ఆ కన్జ్యూమర్స్ని ఐడెంటిఫై చేసిన వాళ్ళందరినీ కూడాను మన టూ టౌన్ సిఐ గారు శ్రీనివాసు అప్రహెండ్ చేయటం జరిగింది. అయితే ఈ 10 మందిలో కూడాను మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు కృపారావు అని చెప్పేసి ఒక చైన్ స్నాచర్ కూడా ఉండటం జరిగింది. ఆ చైన్ స్నాచర్స్ అందరూ ఇతను వచ్చేసి సింగిల్ అఫెండర్ అన్నమాట. రేపల్లిలో 2, అట్లానే దాచేపల్లిలో 1, మనకు తాలూకా లిమిట్స్లో 1, ఇట్లా మొత్తం ఓల్డ్ గుంటూరు లిమిట్స్, ఇట్లా మొత్తం 5 అఫెన్సెస్లో కూడాను ఈరోజు అతని దగ్గర నుంచి మనం మొత్తం 145 గ్రాములు వెయిట్ ఉన్నటువంటి మొత్తం 5 గోల్డ్ చైన్స్ కూడాను రికవర్ చేయటం జరిగింది. ఈ రికవరీ చేయటంలో ముఖ్య పాత్ర మనకు సిసిఎస్ సిఐ గారు అండ్ బాలాంజనేయులు వాళ్ళ టీం, వీళ్ళందరూ కూడా కృషి ఫలితంగా ఇది కూడాను మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఈరోజు సీజ్ చేయడం జరిగింది. అయితే ఈ 10 మంది దగ్గరలో కూడాను వీళ్ళు చేసేటటువంటిది ఏమిటనంటే వచ్చినటువంటి ఒరిస్సా నుంచి ఒకళ్ళు తీసుకురావటం, దాన్ని డిఫరెంట్ ట్రాన్స్పోర్టర్స్ ద్వారా డిఫరెంట్ ప్లేసెస్కు పంపించటం, పెడ్లర్స్ వీటన్నిటిని సేల్ చేయటం, కన్జ్యూమర్స్ను వాటిని వాడుకోవటం. కొంతమంది కన్జ్యూమర్స్ ఏం చేస్తున్నారు అని అంటే వాళ్ళు కన్జ్యూమ్ చేయటమే కాకుండా వాళ్ళ దగ్గర ఉన్నటువంటిది ఇంకొకళ్ళకు కూడాను 100-200 ఎడిషనల్గా బెనిఫిట్ చూసుకొని వాళ్ళకు కూడాను సేల్ చేయటం జరుగుతుంది. ఈరోజు వీళ్ళందరి దగ్గర నుంచి సుమారుగా 1.5-2 కేజీలు ఉన్నటువంటి గంజా కూడాను స్వాధీనం చేసుకోవటం జరిగింది. అట్లాగనే మనకు కన్జ్యూమర్స్ అని చెప్పాను, ఓన్లీ ఎక్స్క్లూజివ్గా కన్జ్యూమర్స్ అన్నమాట వీళ్ళు. అంటే వీళ్ళు పెడ్లర్స్ కాదు, ట్రాన్స్పోర్టర్స్ కాదు, కేవలం కన్జ్యూమ్ చేసేటటువంటి వాళ్ళు. వీళ్ళని కూడా ఒక 17 మందిని కూడాను మనం అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళ అందరి దగ్గర నుంచి కూడాను 5 గ్రాములు 10 గ్రాములు ఉన్నటువంటి ప్యాకెట్స్ ఒక 300 గ్రాముల వరకు ఉన్నాయి. ఆ ప్యాకెట్స్ కూడాను స్వాధీనం చేసుకోవటం జరుగుతుంది. ముందు 1.5-2 కేజీలు గంజా ఉన్నటువంటి వీళ్ళందరినీ కూడాను ఈరోజు కోర్టులో రిమాండ్ నిమిత్తం ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. మొత్తం మీద మనకు సోర్స్ వచ్చేసి ఎటు చూసుకున్నా కూడా బ్యాక్వర్డ్ లింక్ అంతా మొత్తం ఒరిస్సాకి వెళ్తూ ఉంది. ఒరిస్సాలో కూడా కొంతమందిని మనం పర్సన్స్ను ఐడెంటిఫై చేయటం జరిగింది. వాళ్ళల్లో మిలాన్ దాసు, శంకర్ పటేకర్, అడి, మాణిక్, ప్రమోద్ ఇలా కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ట్రేస్ చేసి త్వరలో ఈ కేసులో పట్టుకోవటం జరుగుతుంది. నమస్కారం.